VG24 న్యూస్కి స్వాగతం. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బలపరిచిన 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోతు శ్రీను శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డులో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, వర్ధన్నపేట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నాగూర్ల వెంకటేశ్వర్లు, రవి నాయక్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బానోతు శ్రీనివాస్. 8వ వార్డు కౌన్సిలర్ని. నాకు 8వ వార్డులో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలిపించగలరని మనవి. ఇంతకుముందు వర్ధన్నపేటలో మనం చేసిన అభివృద్ధి చూసినాం. టీఆర్ఎస్ పార్టీ ఎంత చేసిందో చూసినాం. ఇప్పుడు కూడా దానికంటే ఇంకా రెట్టింపు చేసి మన వర్ధన్నపేటను మంచి రూపురేఖలు తీసుకొద్దామని బరిలో నిలబడ్డాను. అత్యధిక మెజారిటీ గెలిపించారు. అందరు కారు గుర్తుకి ఓటేసినట్టు మనం అందరు కారు గుర్తు ఓటేసిన గెలిపించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో మరి నన్ను ఈ 8వ వార్డుకి ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. నా పేరు విజయగోపాలరావు. ఇక్కడ గతంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కౌన్సిలర్గా గెలిచి ఉన్నారు. చాలా వరకు మరి తెలంగాణ ప్రభుత్వంలోనే అభివృద్ధి కార్యక్రమం జరగడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలంతా కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్న క్రమంలో వారిని ఓటు అభ్యర్థించే క్రమంలో ఈరోజు ఇక్కడికి గౌరవ దయాకర్రావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు రమేష్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వార్డులో ఉన్నటువంటి 8వ వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా పూర్వం ఎలాగైతే మద్దతు ఇచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలిపించినారో అదేవిధంగా మరి మా అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి మరి ఈ వార్డు అభివృద్ధికి మరి కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ.